ఐగుప్తులో శాసించే స్థితికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. శాసించే స్థితి, ప్రధాని తర్వాత ప్రధాని స్థితికి వెళ్ళిపోయాడండి. దేవుడు తోడుగా ఉంటే మనల్ని ఏ స్థితిలో ఉన్నా తీసుకెళ్లి అందలాలకు ఎక్కిస్తాడు. హల్లెలూయా. అయితే మనం జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతని కాపాడుకోవాలి, పవిత్రతని కాపాడుకోవాలి, మన నోటిని, నాలుకను, పెదవులను కాచుకోవాలి. ఇక్కడ ఎవరు లేరు, నా అన్నం లేరు, మా నాన్న లేడు, ఎవడు లేడు, నా ఇష్టం, నేను తింటా, త్రాగుతా, నేను అమ్మాయిలతో ఇష్టానుసారంగా ఉంటా, ఆహా నా యజమాని భార్య నన్ను కావాలని కోరుకుంటుంది, నేను తప్పు చేస్తా, ఎవడు చూడొచ్చాడు. ఇష్టానుసారంగా బ్రతకలా. ప్రతి దానికి దైవ భయం కలిగి ఆ యజమానురాలు తప్పు చేయడానికి ప్రేరేపించిన ఆమె ఎదుటి నుండి తన వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. నేను నా దేవునికి విరుద్ధంగా, అక్కడ అద్భుతమైన మాట మాట్లాడతాడు, నా దేవునికి విరోధముగా నేను ఇంత ఘోరమైన దుష్కార్యము